పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, నేను ఇప్పుడు ఒక లైన్ చదవంగానే మీరు కామెంట్ బాక్స్లో ఇట్లా ఎవరు మాట్లాడతారో పెట్టాలి. డీలిమిటేషన్ ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సిగ్నిఫికెంట్ సమాధానం చెప్పినాడు. ఎవరు మాట్లాడతారు మిత్రులారా? మీరు కామెంట్ బాక్స్ లో పెట్టక ముందు నేను చెప్తాను. ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు కాదు ఈయన. అసలు లెక్క ప్రకారం అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్. గతంలో చెప్పిన ఒక పేరు పెట్టిన ఇప్పుడు పెడతలేను. ఈయన గురించి వార్త పెడితే చాలా పెద్ద మనిషితో ఫోన్ చేసాడు. నువ్వు ఇట్లా ఒత్తుకుంటా మాట్లాడతాను, ఏమైనా రాసుకో కింద. నిన్ను ఎవరు మాట్లాడమంటారు? బలిమీటికి మాట్లాడాల్సిన అవసరం లేదు. బాగా ఒత్తుకుంటా వత్తాందా, లేకపోతే వత్త పోయిరాపో. ఇట్లారా ఈయన గుణం ఏంటంటే ఎప్పుడు చూసినా నరేంద్ర మోడీని విమర్శించాలి, భారతీయ జనతా పార్టీని విమర్శించాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పోయేంత వరకు ఇట్లనే ఒత్తుకుంటా ఏదో వచ్చినట్టు మాట్లాడుతా అంటాడు. సో ఇట్లా నాకు ఎందుకు ఈ మాటలు వస్తున్నాయంటే, ఒక ప్రొఫెసర్ చాలా హుందాగా మాట్లాడాలి, ఒక ఇంటెలెక్చువల్ మాట్లాడినట్టు ఉండాలి. ప్రొఫెసర్ మాట్లాడితే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటాడు. ఈయన మాట్లాడిన మాటలేంటి, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలేంటి, వీళ్ళ తప్పేంటిది చెల్లు అనిపించే సమాధానం నేను చెప్తా. ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పే ముచ్చట ఏమున్నదంటే, నరేంద్ర మోడీ అట ఇప్పుడు ఉన్న సీట్ల కంటే 540 సీట్లు 43 సీట్లు ఉన్నాయి కదా ఇప్పుడు పార్లమెంటులో, లోక్సభలో ఉన్న 543 సీట్లకు గాను వీటిని 815 సీట్లు చేయాలని చూస్తా ఉన్నాడు. అంటే దాదాపు 50% పెంచుడు. దీనివల్ల దక్షిణాదిన రాష్ట్రాల మధ్యలో గ్యాప్ వస్తుందట. ఆ గ్యాబు అసలు నీకు రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చినట్టున్నది. బాగా ఏం గ్యాప్ వస్తుంది అనేది చెప్తా ఇక అని చెప్పుకుంటా. ఎగ్జాంపుల్ ఏం చెప్పిండంటే, ఉత్తరప్రదేశ్లోనట మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. 80 సీట్లు ఉంటే ఇవి 50% కనుక పెంచితే 120 సీట్లు అవుతాయి. ఇదే కేరళలో 20 సీట్లు ఉన్నాయి, 50% కనుక పెంచితే 30 సీట్లు అవుతాయి. వీటి రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చేసి 60 సీట్లు, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చేసి 90 సీట్లు. చాలా గ్యాప్ పెరుగుతుందట. 100 సీట్లు వస్తాయి. అక్కడ జనాలు పెరుగుతాయి, ఆడ లీడర్లు పెరుగుతాయి. గ్యాప్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. దీనికి ఈ మెదడు తక్కువ చెప్పిన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. పీకే అంటే ఏంటిదంటే, ఆయన పీకే ఎగ్జాంపుల్ అంట. దాన్ని కుంట్ల ఎగ్జాంపులే. మనిషి పుట్టుక పుడితే కరెక్ట్ చెప్పాలి. నరేంద్ర మోడీ అంటే కోపం ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, మనిషి పుట్టుక పుడితే మొగోనం అయితే డైరెక్ట్ నాకు నరేంద్ర మోడీ ఇష్టం ఉండదని డైరెక్ట్ చెప్పు. ఇట్లా తీసుకొచ్చి ముక్కు ఇట్లా ఉన్నది ఒత్తుకుంటా వస్తానంటూ మాట్లాడితే నా లాంగ్వేజ్ ఇట్లనే ఉంటుంది. ఇంకా నేను చాలా తక్కువ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నా. నీకు పేరు పెట్టినా ఆ వాస్తవానికి ఆ పేరు కరెక్ట్, ఎందుకంటే నీకు పెట్టాల్సిందే. మిత్రులారా, ఇది చెప్పిండు. అసలు ఈడికి 60 సీట్లు ఆడ 90 సీట్లు గ్యాప్ దేని పెడతా? లెక్కలలో గ్యాప్ పెరుగుతాయి కానీ రాష్ట్రాల మధ్యలో గ్యాప్ ఎందుకు పెరుగుతుందో అర్థం కాలే. ఇది పక్క పెడదాం. మిత్రులారా, ఏం చెప్తాడంటే, ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటారట. 3 కొడుకులుంటే నెంబర్ 1 కొడుకు, నెంబర్ 2 కొడుకు, నెంబర్ 3 కొడుకు ఉంటాడట. తండ్రి చెప్తాడట కదా, మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో దాంట్లో 50% నేను ఇస్తా అంటాడట. ఎవడన్నా తండ్రి అంటాడు అట్లా చెప్తాడా? తండ్రి అంటాడు సమానంగా వస్తాడు. ఇది ఆస్తుల పంపకమా మిత్రులారా? ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. అది ఆస్తుల పంపకమా? మీరు మెజార్టీ ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఓటర్లను బట్టి నియోజకవర్గాలు ఉంటాయి. రాజ్యాంగం అది రాసింది. ఆస్తుల పంపకంతో ఎట్లా ముడి పెడతాడు? అయితేనట ఈయన దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే వాళ్ళ తండ్రి 1,50,00,000 ఇస్తాడట. నెక్స్ట్ ఒక దగ్గర 50 లక్షలు ఉంటేనట వాళ్ళ తండ్రి దీని సగం కాబట్టి 50ని 75 లక్షలు ఇస్తాడట. ఇంకో దగ్గర 20 లక్షలే ఉంటే వానికి 30 లక్షలు ఇస్తాడట. అసలు దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఇజ్జత్ ఉన్నదా? నువ్వు మనిషి పుట్టుగా పుట్టినావా అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు మనిషి పుట్టుగా పుడితే జర పద్ధతిగా ఉండాలి. ఏం మనిషివే? దీనికి దానికి సంబంధం ఏంది? ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నావు, చాలా తప్పుదోవ ప్రజలను పట్టిస్తున్నావు. నీకు కాంగ్రెస్ అంటే ఇష్టము, కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇష్టము, పోయి సంకలు నాకు వాళ్ళవి. కానీ ప్రజలను తప్పు. ఈ ఆస్తుల పంపకానికి ఈ సీట్లకు ఈ గ్యాప్కు ఏమన్నా తేడా ఉన్నదా మిత్రులారా? నరేంద్ర మోడీ చేసేది ఏంటిది? 1,92,000 మందికి ఒక నియోజకవర్గం, అది లెక్క. ఓ 10,000 అటైనా 10,000 ఇటైనా ఓ నియోజకవర్గం చెప్తారు. దాన్ని బట్టి పద్ధతి అట్లే ఉండదు. మరి ఇట్లా ఒత్తుకుంటా మొన్న గ్రామ పంచాయతీలు ఎన్ని గ్రామ పంచాయతీలు వేయలే? గతంలో ఎన్ని ఉండే? బీఆర్ఎస్ హయాంలో ఎన్ని గ్రామ పంచాయతీలు పెరిగినాయి? ఖండాలను గ్రామ పంచాయతీలు చేయలేదా? డిలిమిటేషన్ కాలేదా? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఒత్తుకుంటా వచ్చినట్టు మాట్లాడలేదు. ఇజ్జత్ అనిపించాలి. ఒక ప్రొఫెసర్ గిదాని ఎగ్జాంపుల్ గతంలో మొన్న జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసిర్రు. మరి ఎందుకు 3 ముక్కలు కరెక్ట్ ఎందుకు చేయలేదు? సమానంగా ఎందుకు చేయలేదు? 3 ముక్కలు అన్ని సమానంగా ఉన్నాయా? మిత్రులారా, జనాభాను బట్టే డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది, ఓటర్లను బట్టి డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. అది రాజ్యాంగం చెప్తాను, దాని ప్రకారం పోతారు. ఈ అయ్యలు మన కొడుకులకు మంచి ఆస్తులతో దాన్ని కంపేర్ చేసినప్పుడే నువ్వు ప్రొఫెసర్వా దొంగ ప్రొఫెసర్వా అనేది అర్థమైంది. ఇజ్జత్ ఉండాలి. నేను ఎందుకు ఇంత ఈ లాంగ్వేజ్ తో చెప్తానంటే మిత్రులారా, కడుపు రగులుతుంది. నరేంద్ర మోడీ చేసే తప్పట రేవంత్ రెడ్డి చాలా
సిగ్నిఫికెంట్ గా ఆన్సర్ చెప్పిండు. నీ బొంద చెప్పిండు రేవంత్ రెడ్డిని చూసి ప్రపంచం మొత్తం నవ్వుకుంటాను, దేశం మొత్తం నవ్వుకుంటుంది. నిన్ను చూసి రేపటి నుంచి ప్రతి ఒక్కరు నవ్వుకుంటాను. నువ్వెట్లా ప్రొఫెసర్ అని చెప్పేసి నీ బతికేంది అందరికీ తెలుసు, నీ కథ ఏంది అందరికీ తెలుసు. నువ్వు మాట్లాడిన ప్రతిదీ కరెక్ట్ అనుకుంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బంద్ పెట్టు. నరేంద్ర మోడీ అంటే ద్వేషం నీకు, భారతీయ జనతా పార్టీ అంటే దేశం, హిందువులు అంటే దేశం నీకు. అందరికీ తెలుసు. నీ పేరే ఏం పెట్టినా నేను గదే పేరు కరెక్ట్, వాస్తవానికి కరెక్ట్ అది పేరు. సో మిత్లారా, మరి నేను చెప్పింది తప్ప ఒప్ప? నరేంద్ర మోడీ ఆస్తులు పంచుతున్నాడా? మిత్లారా, ఒక్క ప్రశ్న అడుగుతున్నా. ఇప్పటి వరకు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశంలో మన దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రానికి ఈక్వల్ గా నిధులు ఇస్తారా? ఏ రాష్ట్రంలో జనాభా ఎంత ఉన్నది, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, దాన్ని బట్టి లెక్కేసిస్తారు. అంటే ఈక్వల్ ఇస్తారా? అట్లనే ఇది కూడా అంతే మిత్లారా. రిజర్వేషన్ ప్రక్రియ కూడా అట్లనే ఉంటుంది. పద్ధతి ప్రకారమే ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారం. అంతేగాని ఇప్పుడు ఇదివరకు ఉన్నట్టుగానే గ్యాప్ ఉండాలి అంటే అట్లుంటుందా? ఇదివరకు ఉన్నట్టుగానే ఉన్నాయా? అన్ని రాష్ట్రాలలో సర్పంచులు, ఈ రాష్ట్రంలో ఎన్ని స్థానాలు సర్పంచులు పెరుగుతాయి, పక్క రాష్ట్రంలో అన్నీ దానికి ఈక్వల్గానే సర్పంచ్ స్థానాలు పెరుగుతానాయా? ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు పెరుగుతానయా? మండలాలు పెరుగుతానయా? జిల్లాలు పెరుగుతానయా? ఇజ్జత్ ఉన్నదా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఒక్కసారి ఆలోచించు. గ్యాప్ ఎందుకు పెరుగుతుంది? రెండింటి మధ్యలో గ్యాప్ చాలా పెరుగుతుందట. ఒత్తుకుంటా చెప్తాడు. ఇజ్జత్ ఉండాలి మిత్రులారా. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సన్యాసులు, ఎదవలు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. దాన్ని దెబ్బకొట్టింది ఇండి కూటమి. అటు కాంగ్రెస్ వాడు కావచ్చు, డిఎంకే వాడు కావచ్చు, సమాజ్వాదీ పార్టీ వాడు కావచ్చు, కొంత ఉంటుంది బ్యాచ్ ఉంటుంది, దరిద్రపు కొట్టి బ్యాచ్ ఉంటుంది, దెబ్బ కొట్టింది. మహిళల ఉసురు ఖచ్చితంగా మీకు తాకుతుంది. మహిళలు అన్ని రంగాలలో ముందు పోద్దు. ఇక పోతే డీలిమిటేషన్ ప్రక్రియకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈక్వల్గా పెట్టినాం. 543 స్థానాలలోనే డీలిమిటేషన్ అవసరం లేకుండానే మహిళా బిల్లు పెట్టాలి. నువ్వు ప్రధానమంత్రి కాకపోయినావు రాహుల్ గాంధీ, నీ కొంతమ కోరికలున్నాయి. నువ్వు ప్రధానమంత్రి కాకపోయినావు. ఈ దేశాన్ని నువ్వు అమ్ముకోవాలనుకున్నా నువ్వు ప్రధానమంత్రి కావాల్సిందే. ఈ దేశాన్ని నాశనం చేయాలంటే నువ్వు ప్రధానమంత్రి కాంది ఈ దేశాన్ని నాశనం చేసుడు కానీ ఈ దేశాన్ని అమ్ముకోవడం కానీ చాలా కష్టం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు ప్రధానమంత్రి అయినా నిన్ను ఈ దేశంను ఇబ్బంది పడకుండా చూసుకునే పూర్తి బాధ్యత ప్రజల మీద ఉన్నది. మీ ఎప్పుడు చూసినా మీకు పాకిస్తాన్ కావాలి, బంగ్లాదేశ్ కావాలి, చైనా కావాలి, అమెరికాతోని లొల్లులు కావాలి, వార్ల మనం దుడవాలి, మనం సర్వనాశనం పోవాలి, దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. మీ బతికే గింత న్యాయంగా మీరు గెలవరు, ప్రజల మనసులను గెలవరు, ప్రజలను మీరు గెలవరు. ఓట్లు పడాయి, మీ ఇజ్జతి పోయింది. 543 సీట్లల్లా మీకు 99 సీట్లు డబల్ డిజిట్కే మీరు పరిమితమయ్యారు. భగవంతుడు కూడా చూసిండు. 100 వస్తే నువ్వు విర్రవీగుతూ, ట్రిపుల్ డిజిట్ అని చెప్పేసి విర్రవీగుతూ, 99 సీట్లకే నువ్వు ఆగలే. నువ్వు నడుచుకుంటా పోయినావు, పండుకుంటా పోయినావు, వచ్చినోళ్ళ లట్ట ముద్దులు పెట్టుకుంటా పోయినావు, మోకాళ్ళ మీద నడిచినావు, చలికి వణికినావు, వర్షానికి తడిచినావు, ఎండకు ఎండినావు. అయినా నీకు డబల్ డిజిట్కే నిన్ను పరిమితం చేసిళ్ళు ప్రజలు. ఇజ్జత్ అనిపించాలి. ఇవాళ తెలంగాణ చూసుకున్నట్టయితే మీకు సీనియర్ నాయకుడు ఇవాళ పోతాడు, జీవన్ రెడ్డి రేపు పొద్దుగాల జైన్ అవుతాడు, బీఆర్ఎస్ లో జైన్ అవుతాడు. ఇజ్జత్ ఉండాలి. ఏ ఒక్కరు మిత్రులారా, కాంగ్రెస్ మొత్తం ఖాళీ కాబోతా ఉన్నది. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా మీరు చేసిళ్ళు, మహిళల పాపం తాకుతుంది. మహిళలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకే పట్టం కడతారు. దేశం మొత్తంలో ఇంకో సంవత్సరంలో చాలా మార్పులు రాబోతాయి. సంవత్సరం తర్వాత మళ్ళీ ఖచ్చితంగా బిల్లు పెడతారు. బిల్లు సంవత్సరం తర్వాతనైనా బిల్లు పాస్ అవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు. మీ కాంగ్రెస్నే డీలిమిటేషన్ కావాలి, మాకు కూడా ఓ టికెట్ వస్తుందని ఆశించేటోళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ లో కూడా మాకు టికెట్ వస్తుందని ఆశించేటోళ్ళు ఉన్నారు. మీరు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మీరు చేయని కుట్రలు లేవు. ఏ మాటలు మాట్లాడండి, ఒక్క తప్పు మాట కూడా మాట్లాడని తేజస్వి సూర్య పైన మీరు వికృత చేష్టాలు చేసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేవలం మిమ్మలను ప్రజలు క్షమించరు, ఆ భగవంతుడు కూడా క్షమించడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తస్మాత్ జాగ్రత్త. అడ్డమైన కూతలు కూసుకుంటూ అడ్డమైన ఎగ్జాంపుల్స్ ఇస్తే మళ్ళీ నేను ముందుకు రావాల్సి వస్తుంది. నీ ఇజ్జతి మానం దియాల్సి వస్తుంది. నీ వీడియోలో ఒక్కొక్కటి కనుక నేను విశ్లేషణ చేస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? నేను చెప్తున్నా ప్రొఫెసర్ నాగేశ్వర్, నువ్వు గతంలో ఎవరితో ఫోన్ చేయించినావు అది గుర్తుపెట్టుకో, జర జాగ్రత్త. ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రతి ఒక్కరిని చెప్తా ఉన్నా. నేనున్నా ఇక్కడ ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనినట్టు చెప్తా. మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ నా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, జై హింద్, జై భారత్.